అంటూ అయినంతవరకు ఏదో మంచి పనులు చేస్తున్నాము అంటే పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సంస్కారం దాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, చిన్నప్పుడు ఆడుకోవడానికి అల్లరి చేయడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా అలాగే వదిలేయకుండా ఏం చేయాలో వాళ్ళని చక్కగా ఎలా తీర్చిదిద్దాలో ఒక సరైనటువంటి మార్గాన్ని చూపించి ఒక మంచి సంస్కారాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి దీన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. అంటే అలా చేసేటటువంటి చాతుర్యం తల్లిదండ్రులకు ఉండాల్సిందే. అది వాళ్లే పెంచుకోవాలి. ఇది నేర్పిస్తే వచ్చేటటువంటిది కాదు, అది వాళ్లే నేర్చుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడు లోకల్ నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. ఏమిటి అంటే, ఇప్పుడు ఒక సింహం ఉంది, ఆ సింహానికి పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు కూడా మళ్ళీ సింహాలే అవుతాయి. ఎప్పుడైనా కూడా ఈ లోకంలో ఎక్కడైనా కూడా ఏ సింహమైనా కూడా మళ్ళీ దాని పిల్లలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ సింహాలే అవుతాయి తప్ప ఈ నక్కలుగానో కుక్కలుగానో అవ్వవు. అప్పుడు అంటే ఏమిటి, తన అలాగని పుడుతూనే అవి సింహంలో ఉండేటటువంటి అన్ని గుణాలని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ సింహం పిల్లలైనా ఒకటే, ఆవుదోళ్ళైనా ఒకటే, ఏ కుక్క పిల్లలైనా ఒకటే, ఏవైనా ఒకటే. ఆ పుట్టిన వెంటనే ఏ జాతిలో ఏ జంతువు యొక్క పిల్లలైనా అందరూ కూడా ఒకే విధంగా ఉంటారు. సరైనటువంటి జ్ఞానం ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఆ తర్వాత ఆ గుణాలని అలవర్చుకోవాలి. ఈ సింహాలు ఏం చేస్తాయి అనంటే తర్వాత నెమ్మదిగా నేర్పిస్తాయి. సింహాలు, పులులు ఇవన్నీ కూడా వాటి పిల్లలకి నేర్పిస్తాయి, ఒక్కొక్కటిగా నేర్పిస్తాయి ఏం చేయాలి, ఎలా ఉండాలంటే తనలాగా ఎలా తయారు చేసుకోవాలి తన పిల్లల్ని అనేది సింహానికి తెలుసు. అది ఎవరు కూడా సింహాన్ని కూర్చోబెట్టి నేర్పించింది కాదు. ఎవరైనా నేర్పించారా సింహాలకు? ఎవరైనా ఇప్పుడు ఎక్కడైనా సింహాన్ని కూర్చోబెట్టి నీ పిల్లల్ని ఎలా పెంచాలి అనేటటువంటి విషయాన్ని ఎవరైనా సింహానికి నేర్పించారా? నేర్పించలేదు. అథవా ఏదైనా ఒక సింహం, అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదు కాబట్టి ఏం చేయమంటారు, కాబట్టి ఈ జన్మకి ఈ పిల్లల్ని నాలాగా చేయడం కుదరదు, కాబట్టి ఈ జన్మ ఏదో కుక్కల్లాగో పందుల్లాగో బతికేస్తే చాలు అని వదిలేవు. ఆ సింహం తల్లి అలా వదలదు, ఖచ్చితంగా చేస్తుంది. ఆ చాతుర్యం దానికి వచ్చిందంతే, ఎవరు నేర్పించింది కాదు, అదే నేర్చుకుంది, అదే స్వాభావికంగా అలా చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే రకంగా ఉండాలి. కాబట్టి ఆ చాతుర్యం ఎలాంటిది అనేది మనమే పెంచుకోవాలి. అంటే మనం అనుభవం ద్వారా పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, గొప్పవాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేటటువంటి దాన్ని అంతా చూసి ఆ అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకొని, అంటే కాబట్టి పిల్లలు ఆ మాట వినట్లేదంటే మాట వింటారు, వినాల్సిందే, ఇంకో మార్గం లేదు అక్కడ. ఎందుకంటే మీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, సరే ఈ తల్లిదండ్రుల మాటలే వినరు అని అన్నప్పుడు ఇంకెవరి మాటలు వినరు, ఖచ్చితంగా అసలు వినరు. అప్పుడు ఇంకెవరి మాటలు వింటారు? ఎవరి మాట వినరు. ఎవరి మాట వినకుండా అలా ఊరికే పెరిగితే ఏమవుతుంది, చివరికి ఏమవుతుంది, వాళ్ళు అనర్థాల పాలవుతారు, ఇంకోళ్ళని కూడా అనర్థాల పాలు చేస్తారు. కాబట్టి మనిషి అనేటటువంటి వాడు ఎవరైనా సరే పెద్దల మాట వినాలి, వాళ్ళు చూపించినటువంటి మార్గంలో వెళ్ళాలి. మన బుద్ధిశక్తితో ఆలోచిస్తే కొంత దూరం వెళ్ళగలుగుతాం అంతే. బాగా తెలివైనటువంటి వాడికి కూడా పెద్దవాళ్ళ మార్గదర్శనం కావాల్సిందే. వీడు చాలా తెలివైన వాడు నిజమే, కానీ ఆ తెలివికి సరైనటువంటి ఉపయోగం పొందాలి అని అంటే పెద్దవాళ్ళ మార్గదర్శనం, అనుభవజ్ఞుల మార్గదర్శనం అనేది కావాల్సిందే. వీడి సొంత తెలివితో ఎంతవరకు వెళ్ళగలుగుతాడు? కొంత దూరం వెళ్ళగలుగుతాడు. బాగా తెలివైన వాడు కాబట్టి మిగతా వాళ్ళకంటే కూడా సొంతగా చాలా ముందు వరకు వెళ్ళగలుగుతాడు. కానీ అంతిమంగా పరిపూర్ణంగా వాడు సఫలం అవ్వాలి అని అంటే తప్పకుండా పెద్దవాళ్ళ ఉపదేశం అనేది కావాల్సిందే, మార్గదర్శనం అనేది కావాల్సిందే. కాబట్టి మనం కూడా దీన్ని చక్కగా తెలుసుకోవాలి, మన పిల్లలకు కూడా చక్కగా దీన్ని నేర్పించాలి. మనం ఎంత దృఢంగా ఉండగలుగుతామో మన ద్వారా ధర్మం కూడా మన చేత ఆచరింపబడేటటువంటి ధర్మం కూడా అంత దృఢంగా ఉంటుంది. అప్పుడు దీనికి ఏ విధమైనటువంటి సంకష్ట స్థితి అనేది కూడా రాదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని మనం సమర్థవంతంగా కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఈ ఒక బాధ్యత ప్రతి ఒక్కడికి కూడా ఉంది, ఖచ్చితంగా అందరికీ ఉన్నది. అందరూ కూడా దీని గురించి బాగా తప్పకుండా ఆలోచించాలి. ప్రతిరోజు దీని గురించి తప్పకుండా ఆలోచించాలి, దానికి కావాల్సినటువంటివి చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా చెబుతూ ఉన్నాం. అంటే ఒక విషయం, ఈ ధర్మాన్ని అనుసరిస్తూ ఈ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి లోకంలో మిగతా వాళ్ళకంటే ఎన్నోసార్లు నిరాశ చెందవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది, అందులో సందేహం లేదు, అలా వస్తూ ఉంటుంది. ఏ మంచి పని మొదలెట్టినా కూడా చాలాసార్లు మనం నిరాశని పొందడానికి ఒక నిరాశ పొందేటటువంటి ప్రసంగాలు చాలా మన ముందుకు వస్తూ ఉంటాయి. రకరకాలు అలాంటి సందర్భాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది ఒకసారి, సరే అందరూ ఇలా వెళ్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఇలా ఈ మార్గంలో వెళ్ళడం, నేను కూడా అందరిలాగే చేసేయచ్చు కదా అని ఒక క్షణం అనిపిస్తుంది చాలామందికి. ఆ క్షణం అనిపిస్తుంది, చాలామంది అలా మారిపోతారు కూడా, వెంటనే వదిలేస్తారు కూడా. కానీ అలా
మనం ఇవాల్టి రోజున ఏదైనా అటువంటి నిరాశ చెందవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఇదంతా కూడా ఒక పరీక్ష అంతే. దాంట్లో మనం చక్కగా ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని మనం పొందగలుగుతాం. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కూడా, లోకంలో ఎంతోమంది ఉదాహరణలుగా మనకు ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఈ పనులను చక్కగా చేస్తూ ఈ ధర్మాన్ని చక్కగా